జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయము చివరి అధ్యాయం అండి. ఈ అధ్యాయము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం గురించి ఉంటుంది. ముందుగా ప్రార్థనా శ్లోకము. వసుదేవ శృతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 1, 2, 3 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 1వ శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేశి నిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, కేశీ సంహార ఋషికేశ, నేను త్యాగము మరియు సన్యాసమను వాని ప్రయోజనమును తెలుసుకొన కోరుచున్నాను. వాస్తవమునకు భగవద్గీత 17 అధ్యాయములతోనే ముగిసినది. ఈ ప్రస్తుతము 18వ అధ్యాయం ఇంతవరకు చర్చించిన అంశముల సారాంశంతో కూడిన అనుబంధము దేవాది దేవునికి చేయు భక్తియుక్త సేవయే జీవిత పరమలక్ష్యమని గీత యందలి ప్రతి అధ్యాయం నందును దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పెను. అదే విషయము ఈ అష్టాదశాధ్యాయమున పరమరహస్యమైన జ్ఞాన మార్గంగా సంగ్రహింపబడినది. తొలి 6 అధ్యాయములందు యోగి నామపి సర్వేషాం అనగా తనయందు నన్ను గూర్చియే సదా చింతించువాడు యోగులందరిలోనూ అత్యుత్తముడని భక్తియుక్త సేవకు ప్రాధాన్యమియ్యబడినది. ఇక మధ్యనున్న 6 అధ్యాయములందు శుద్ధ భక్తి యొక్క సేవ మరియు దాని స్వభావ లక్షణములను కర్మలు చర్చింపబడినవి. చివరి 6 అధ్యాయములందు జ్ఞానము, సన్యాసము, న్యూన మరియు ఉన్నత ప్రకృతి స్వభావములు భక్తియుక్త సేవయునవి వర్ణింపబడినవి. ఓం తత్సత్ అను పదములచే సూచింపబడు పరమపురుషుని సంబంధంతోనే సమస్త కర్మలు చేయబడవలనని సారాంశముగా చెప్పబడినది. భగవద్గీత యొక్క ఈ 3వ భాగము భక్తియుక్త సేవ తప్ప మరేదియూ అట్లు జీవిత పరమ ప్రయోజనం కాజాలదని ప్రకటించినది. పూర్వాచార్యులను మరియు బ్రహ్మసూత్రములను ఉదహరించుట ద్వారా ఈ విషయము సమర్థింపబడినది. కొందరు అద్వైతవాదులు వేదాంత సూత్రముల జ్ఞానమంతయు తమ సొమ్ము అయినట్లు భావింతురు. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వేదాంత సూత్రములకు కర్త మరియు జ్ఞాత కనుక వాస్తవమునకు అవి భక్తియుక్త సేవ యొక్క అవగాహనకే ఉద్దేశింపబడినవి. ఆ విషయము 15వ వివరింపబడినది. సమస్త వైదిక గ్రంథములకు భక్తియుక్త సేవయే పరమలక్ష్యముగా వివరింపబడినది. అదే విషయమును భగవద్గీత కూడా వివరించుచున్నది. 2వ అధ్యాయమున సమస్త విషయముల సారాంశము వర్ణింపబడినట్లుగా ఈ అష్టాదశాధ్యాయమున సర్వ ఉపదేశ సారము తెలుపబడినది. త్యాగము మరియు ప్రకృతి తిగుణములకు అతీతమైన మోక్షప్రాప్తియే జీవిత ప్రయోజనమని సూచింపబడినది. అర్జునుడు ఇక్కడ త్యాగము మరియు సన్యాసమనడి భగవద్గీత యందలి 2 ప్రత్యేక భిన్న విషయములను స్పష్టంగా తెలుసుకొనగోరుచు ఈ 2 పదముల భావమును తెలుపమని పలుకుచున్నాడు. ఇప్పుడు 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ్యానం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. దీని యొక్క భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలకగా, సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. ఫలముల కొరకై కర్మల నొనరించుటను నిశ్చయముగా విడిచిపెట్టవలను. ఇది ఏ భగవద్గీత యొక్క ఉపదేశము. కానీ ప్రగతితో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును చేకూర్చు కార్యములనెన్నడూ విడవరాదు. ఈ విషయమున రాబోవు శ్లోకములందు స్పష్టం చేయబడును. ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకై యజ్ఞమును ఆచరించు విధానములు వైదిక గ్రంథములందు నిర్దేశింపబడి ఉన్నవి. ఉత్తమ పుత్రుని పొందుటకు లేదా ఊర్ధ్వలోకములను పొందుటకు చేయబడు కొన్ని ప్రత్యేక యజ్ఞములున్నను కోరికలచే ప్రేరితములయ్యేడు యజ్ఞములను విడవవలను. ఆయనను హృదయ పవిత్రీకరణకు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోభివృద్ధి కొరకును చేయబడు యజ్ఞములను ఎన్నడూ త్యజింపరాదు అని భావము. ఇప్పుడు 3వ శ్లోకం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్యనీషినః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమతి చాపరే.
దీని యొక్క భావము, సర్వ కామ్యకర్మలు దోషం వలె త్యాజ్యములని కొందరు విద్వాంసులు పలుకుదురు, అయినను మరికొందరు సాధువులు తపోదాన యజ్ఞాది కర్మలను ఎన్నడూ విడవరాదని పలుకుదురు. వైదిక గ్రంథములందు వివాదాస్పదములైన అనేక కర్మలు కలవు. ఉదాహరణకు యజ్ఞమునందు జంతుబలిని సమర్పింపవచ్చునని తెలుపబడినది, అయినను కొందరు అట్టి జంతుబలి అనునది అత్యంత హేయమని పలుకుదురు. వైదిక గ్రంథములందు యజ్ఞ సమయమున జంతుబలి ఆదేశింపబడినను వాస్తవమునకు ఆ పశువు వధింపబడినట్లుగా భావింపబడదు. జంతువునకు నూతన జన్మ నొసగుటయే యజ్ఞం యొక్క ఉద్దేశము. యజ్ఞమున వధింపబడిన పిదప జంతువునకు కొన్ని మార్లు నూతన జంతు శరీరము గాని లేదా కొన్ని మార్లు వెంటనే మానవ జన్మము గాని అందింపబడుచుండును. కానీ ఈ విషయమున మహర్షుల యందు భిన్నాభిప్రాయములు కలవు. జంతువులు పూర్తిగా నిషిద్ధమని కొందరు పలకగా, కొన్ని ప్రత్యేక సమయములందు అది సరైనదేనని మరికొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములను ఇప్పుడు స్వయముగా భగవానుడిచే పరిష్కరింపబడుచున్నవి అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.